హాయ్! హలో! వెల్కమ్ టు వీకే క్రికెట్. సిడ్నీలో చాలా మలుపులు తిరుగుతాంది మ్యాచ్. సో, ఈరోజు ఏం జరిగింది అని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫిఫ్త్ టెస్ట్ డే 2 రివ్యూ. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్‌లీ నిన్న వాళ్ళు 1 డౌన్ ఉండే. కోంటాస్, లబుషేన బ్యాటింగ్ వచ్చిల్లు. వాళ్ళు బ్యాటింగ్ వచ్చినప్పుడే సన్ అని వచ్చింది. నిన్న సన్ లేదు, ఈరోజు సన్ వచ్చింది. సో, ఏందిరా బై ఇది అనుకుంటే సో, కొంచెం బానే స్టార్ట్ అయింది. బుమ్రా, సిరాజ్ కొంచెం బానే స్టార్ట్ చేసిళ్ళు. లబుషేన్ తక్కువనే అవుట్ అయ్యిండు. మంచి ఎడ్జ్ తీసుకుంది. అంపైర్ అవుట్ ఇయ్యలేడు కానీ రివ్యూ తీసుకున్నారు. నికోలో క్లియర్‌గా తెలిసింది ఈసారి అవుట్ అని. సో, లబుషేనే పోయిండు. ఇక మీకు స్మిత్ వచ్చిండు, ఇటు కోంటాస్ వచ్చిండు. కోంటాస్ బుమ్రాను కొంచెం అటాకింగ్ చేసే ప్రయత్నం చేసిండు. సిరాజ్ అవుట్ చేసిండు తక్కువనే. ఇక మీకు మంచిగా కోంటాసులు అవుట్ అయ్యారు. కోంటాసు అవుట్ అయినాక హెడ్ వచ్చిండు. హెడ్ ఫస్ట్ బాల్ మిస్ అయింది. సెకండ్ బాల్ మిడిల్ అయింది, 4 పోయింది. థర్డ్ బాల్ ఎడ్జ్ అయింది, క్యాచ్. సో, ఈ మ్యాచ్లో హెడ్ ఇంపాక్ట్ ఏం పడలే. హెడ్ కూడా పోయిండు. ఇక వెఫ్టర్ వచ్చిండు, డెబ్యూటెంట్. ఈ టెస్ట్ మ్యాచ్లో డెబ్యూటెంట్లతోని కొంచెం ట్రబులే ఉందా అని చెప్పాలి ఇండియాకు. ఎక్సెప్ట్ మెక్సీనే తప్ప కోంటాస్లో కొంచెం ట్రబుల్ చేసిండు. ఇప్పుడు ఈ మ్యాచ్లో వెఫ్టర్ కూడా అఫ్ కోర్స్ నిన్న బౌలింగ్ చాలా బాగా చేసిండు. నిన్న తనకి వికెట్స్ రాలే కానీ ఒక ఎండ్లో ప్రెజర్ పెట్టిన చెప్పాలి వెఫ్టర్. నిన్న ఆయన గురించి మాట్లాడుకోలే కానీ నిన్న ఇండియా ఆడడానికి తను కూడా మేజర్ కారణం. సో, దర్ పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతుంది స్మిత్ వెఫ్టర్ మధ్యలో. ఆడుతూనే ఉన్నారు. లంచ్ వరకు ఆడుతూనే ఉన్నారు. మధ్యలో బుమ్రా బయటికి వెళ్ళిండు. సో, విరాట్ కోహ్లీ కొన్ని చేంజెస్ చేసిండు. లాస్ట్ 10 మినిట్స్ బిఫోర్ లంచ్ ప్రసిద్ధ్ కృష్ణ వచ్చిండు. సో, స్మిత్ని అవుట్ చేసిండు. మంచి బాల్. వికెట్ హిట్ చేసే ప్రయత్నం చేసిండు. ఎడ్జ్ తీసుకుంది, మంచి క్యాచ్. ఇక ఓకే ఫైన్ అనుకున్నాం. ఫస్ట్ సెషన్ సెషన్ అఫ్ కోర్స్ 4 వికెట్ తీసినా వాళ్ళు 96 రన్స్ చేసిళ్ళు. సో, అది చాలా ఇబ్బంది పెట్టిందని చెప్పాలి. 96 రన్స్. మనకు టార్గెట్ కూడా 185 ఉంది. సో, 185 టార్గెట్ పెట్టి 96 రన్స్ ఒకటే సెషన్లో వేసడం అనేది కొంచెం బ్యాడ్ లక్ అని చెప్పాలి. అదే ఒక 50 60 వస్తే అది వేరేలా ఉంటుంది. కానీ 96 చేసింది. సో, అది సెషన్ అనొచ్చు. ఇంకా సెకండ్ సెషన్ స్టార్టింగ్లో ఆస్ట్రేలియా బాగా ఆడుతుంది. వెఫ్టర్ ఇంకా అలెక్స్ క్యారీ వచ్చింది. అలెక్స్ క్యారీ అసలు వికెట్ల పడట్లే. బుమ్రా ఒకటే ఒక ఓవర్ వేసిపోయిండు. మళ్ళా ఎప్పుడెప్పుడు వస్తాను అనుకున్నాం కానీ ఆ స్కానింగ్కి వెళ్ళిండు. సో, టీం కొంచెం డౌన్ అట్టే ఉండే. ఏం వికెట్లు ఏం పడతలేవు, రన్స్ వస్తాయి. ఇక ఏంద్రబాయ్ అనుకుంటా అంటే ప్రసిద్ధి కృష్ణ కే మిట్టియా బీటీ అని చెప్పాలి. మంచి బాల్, ఇన్ స్వింగర్. అలెక్స్ క్యారీ క్లీన్ బోల్డ్. ఇక్కడ అమ్మాయి అనుకున్నాం. తర్వాత ప్యాట్ కమిన్స్ వెఫ్టర్ కొంచెం ఆడే ప్రయత్నం చేసిండు. నితీష్ కుమార్ రెడ్డి కొన్ని బౌండరీలు ఇచ్చినా ప్యాట్ కమిన్స్ అవుట్ చేసిండు. ఆ తర్వాత స్టార్కిని కూడా అవుట్ చేసిండు తక్కువ. మీకు ఆ తర్వాత వెఫ్టర్ కూడా అవుట్ అయ్యాడు. మీకు 167 ఫర్ 9 ఉండే. సో, మరి మళ్ళా టేల్ కొంచెం పెంచే ప్రయత్నం చేసిండు. 167 ఫర్ నుండి 181 దాకా తీసుకెళ్ళిండు. 14 రన్స్ అని యాడ్ చేసిండు. ఎనీవే ఇండియా గాట్స్ ఆన్ లీడ్. సైకలాజికల్ ఇంపాక్ట్ ఉంటుంది లీడ్ ఉంది అని. అదనే ఇండియా కలిసి వచ్చింది. ఎనీవే 4 రన్స్ అయినా
కొంచెం ఇంపాక్ట్ అని ఉంటుంది, అరే ట్రైల్ లేదు లీడ్ ఉన్నదని. సో ఇండియా కేమ్ టు బ్యాటింగ్. మీకు టీ అయిపోయింది, సెకండ్ సెషన్ అయిపోయింది, మీకు థర్డ్ సెషన్ 2 hours 30 minutes సెషన్. ఇప్పుడు ఒక 10 minutes ముందే వచ్చిన సెషన్ 2 hours 40 minutes. సో 2 hours 40 minutes సెషన్, ఒక 1.5 hour కొంచెం అటాకింగ్ చేస్తూ ఒక 1 hour జాగ్రత్త ఆడాలనుకున్నాం. ఇండియా స్టార్టెడ్ వెల్. ఫస్ట్ ఓవర్లోనే జైస్వాల్ 4 boundaries, లుక్స్ మోర్ కాన్ఫిడెంట్. ఇప్పుడు వెంట్ ఫర్ షాట్స్, ఫస్ట్ ఓవర్లోనే 4 boundaries. ఆ తర్వాత కేఎల్ రాహుల్ కూడా బాగానే ఆడిండు. ప్యాట్ కమిన్స్ తక్కువనే చేంజ్ చేసిండు, బౌలర్ని పట్టుకొచ్చుంటే గేమ్ మొత్తం చేంజ్ అయ్యిందని చెప్పాలి ఒక సిరీస్గా. జైస్వాల్ కానీ కేఎల్ రాహుల్ కానీ అవన్నీ తక్కువ అవుట్ వీళ్ళిద్దరు. ఇక మళ్ళీ కొలాప్స్ అవుతాను ఏంటనుకుంటే గిల్ విరాట్ కోహ్లీ కొంచెం పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి ప్రయత్నం చేసిండు. గిల్ ఆ షాట్ ఎన్నికి ఆడిండో నాకైతే అర్థం కాలే. అవసరం లేదనుకుంటా ఆ షాట్. మీకు ఆల్రెడీ 2 wickets పడి ఉన్నాక కూడా ఆ షాట్, అఫ్ కోర్స్ గిల్ కన్నా ముందే విరాట్ కోహ్లీ కూడా అవుట్ అయ్యాడు. సో 3 wickets పడంగా కూడా ఆ షాట్ అర్థం కాలే. మళ్ళా విరాట్ కోహ్లీ అదే ప్యాటర్న్ అవుట్ కావడం చూడాలి. మరి ఇంగ్లాండ్ సిరీస్ లో అన్న కొంచెం నేను కొత్త ప్లాన్ తో వస్తాడని. సో ఈ సిరీస్ అనేది విరాట్ కి బాగాలేదు. అఫ్ కోర్స్ ఒక సెంచరీ ఉంది, అయినా సిరీస్ అంత మెమొరబుల్ సిరీస్ కాదు. గిల్ ఆ షార్ట్ ఎండ్ కాయిండో నాకు ఇంకా అర్థమవుతలే, కొంచెం ఉండాల్సింది. సో గిల్ గురించి కూడా మాట్లాడుకున్నాం. తను ఈ ఒక్క మ్యాచ్లనే కాదు, ఈ ఈ మ్యాచ్లనే ఫస్ట్ సెషన్లో కూడా ఆ లాస్ట్ బాల్ ఆపుకుంటే అయిపో. సో ఇంకో మ్యాచ్లో కూడా ఆడిండు ఇలాంటి షాట్, దాని గురించి మాట్లాడుకున్నాం ఇంకో వీడియోలో. సో మీకు అప్పుడు క్రీజ్లో ఉన్నాడు పంత్, జడేజా. సో మళ్ళీ వీరిద్దరు కొంచెం బాగా చెప్పాలి, ముఖ్యంగా పంత్ వాళ్ళ బెస్ట్ బౌలర్. అంటే ఇప్పుడు వికెట్ టేకింగ్ బౌలర్ని కొంచెం ప్రెజర్లో పెట్టే ప్రయత్నం చేసి బౌలర్ని ఫస్ట్ బాల్ 6 కొట్టడం, కొంచెం అటాకింగ్ చేసిండు. సో అక్కడ గేమ్ కొంచెం అప్పుడు రన్స్ బాగా వచ్చాయని చెప్పాలి. పంత్ ప్రూవ్డ్ మరొకసారి he can take the game from the opposition. Of course ఆ డ్రింక్స్ బ్రేక్ తర్వాత అవుట్ అయినా తను ఈ ఇంకో 5-6 hours ఉండే గేమ్. ఇప్పుడు అటు ఇండియాకి 30 ఉంది, ఆస్ట్రేలియాకి 70 ఉంది. 50-50 ఉండేవచ్చు, లేకుంటే 60 ఇండియాకి 60 ఆస్ట్రేలియాకు 40 ఉండేవచ్చు. బట్ తను అక్కడ అవుట్ అయ్యేసరికి ఇండియా మొత్తం 30 ఉంది, ఆస్ట్రేలియాకి 70 ఉంది. అన్లెస్ అంటిల్ ఇప్పుడు వీళ్ళిద్దరు వాషింగ్టన్ సుందర్, జడేజా ఒక మినిమం ఫస్ట్ సెషన్ అనే మొత్తం ఆడాలి వీళ్ళిద్దరు. ఆ తర్వాత చూడాలి మరి బూమ్రా బ్యాట్ చేయగలడా, ప్రసిద్ధి కృష్ణ ఎంతవరకు ఇన్నింగ్స్ లాంగ్ హోల్ చేయగలడు, సిరాజ్ ఎంతవరకు హోల్ చేయగలడు. పంత్ తను ఆడిన షాట్స్ తను కొట్టిన షాట్స్ కానీ వేరే లెవెల్ అని. స్టార్క్ 2 6 కొట్టడం, 50 అయినాక ఇంకో 6 కొట్టడం, కొంచెం ఇంకొంచెం ఇవాళ ఇంకొంచెం సేపు ఉంటే బాగుండు. ఒక 5-6 hours ఉన్న గేమ్ కొంచెం ఆ లీడింగ్ ఇష్టం. 145 అనేది 170-180 లాగుండే. అక్కడ పంత్ అవుట్ అయ్యేసరికి ఇక్కడ ప్రెజర్ బిల్డ్ అయింది జడేజా, నితీష్ కుమార్ రెడ్డి పైన. వాళ్ళకు రన్స్ రాకపోవడం, నితీష్ కా షాట్ వెళ్ళడం. సో నితీష్ వికెట్ కూడా పంత్ వికెట్ వాళ్ళు వచ్చిందని చెప్పాలి. సో పంత్ ఇంకొన్ని ఓవర్లు ఆడుంటే నితీష్ డేని ఆఫ్ చేసేవాడు. సో మీకు సరే పంత్ అవుట్ అయినా ఫర్ 5 ఉండేది, ఇప్పుడు 6 ఉండేది కాకపోతే. సో ఇండియా ఇన్ లిటిల్ బిట్ ట్రబుల్.
మరి చూడాలి మరి జడేజా, వాషింగ్టన్ సుందర్ ఏమన్నా ఇండియాను ఎక్కడ దాకా తీసుకెళ్తారని. వీళ్ళిద్దరైతే ఫస్ట్ సెషన్ ఆడాలి. ముఖ్యంగా ఫస్ట్ ఓవర్ వరకు ఆడాలి. కొంచెం సన్ రావాలి. కొంచెం బ్యాటింగ్కి ఈజీ ఉండాలి రేపు. సో మరి బుమ్రా ఫిట్ ఉండాలి. బుమ్రా మరి లేకుంటే కష్టం. ఒకవేళ వీళ్ళు తక్కువ ఆల్అౌట్ అయితే బుమ్రా లేకుంటే కష్టం. అట్లీస్ట్ ఈ 145 అనేది 220, 230, అట్లీస్ట్ 200 అన్న 200 కన్నా తీసుకురావాలి. వీళ్ళిద్దరు ఒక సెషన్ ఆడితే ఒక 45 వేసుకున్నా, 190 వేసుకున్నా, సెకండ్ సెషన్లో సరే అటు ఇటు అని ఒక 30-40 వేసుకున్నా 230 విత్ బుమ్రా ఫిట్. ఓకే, గేమ్ అని అనుకోవాలి. సరే చూడాలి మరి రేపు ఏం జరగబోతుంది. సో మరి రేపటి వీడియోలో మాట్లాడుకుందాం రేపు ఏం జరిగిందని. సో until then, I am signing off. Thank you all for watching.